సింపుల్ పాస్ట్లో V1 యూజ్ చేయాలా V2 యూజ్ చేయాలా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంది. V1 యూజ్ చేయొచ్చు, V2 యూజ్ చేయొచ్చు. V1 ఏంటని డౌట్ వస్తుందా మీకు? డిడ్ ప్లస్ బేస్ ఫామ్, డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి అన్ని సబ్జెక్ట్స్తో ఈజీగా మనం చెప్పొచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ అన్ని సబ్జెక్ట్స్కి కూడా V2 యూజ్ చేసి చెప్తాము, సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. అలాగే డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి కూడా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. మనం V2 గుర్తురాని సందర్భంలో డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి సింపుల్గా మాట్లాడచ్చు. అంతేకాకుండా మనం నెగిటివ్స్ చెప్పాలన్నా, ఇంటరాగేటివ్స్ అడగాలన్నా కూడా డిడ్ అనేది మనం హెల్పింగ్ వెర్బ్గా తీసుకుంటాం. అక్కడ V2 పెట్టి మనం మాట్లాడుతున్నాం కాబట్టి V2 అంటే ఏంటి చెప్పండి? డిడ్ ప్లస్ V1 ఈక్వల్ టు V2. V2 అంటే డిడ్ ప్లస్ V1 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. షీ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years అంటున్నాం. అదే డిడ్ పెట్టి చెప్పాలంటే షీ డిడ్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 3 years. ఆమె హైదరాబాద్లో 3 years ఉండింది అంటే నివసించింది అని చెప్తున్నాం. వీ ప్రాక్టీస్డ్ ఫర్ 2 hours. మేము 2 hours ప్రాక్టీస్ చేసాం. ఇది నెగిటివ్ చెప్పాలంటే డిడ్ యూజ్ చేయాల్సిందే. వీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఫర్ 2 hours. మేము 2 గంటలు ప్రాక్టీస్ చేయలేదు. వీ వాచ్డ్ ఎ మూవీ యెస్టర్డే. నిన్న మేము ఒక సినిమా చూసాం. వీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ యెస్టర్డే. మేము నిన్న ఆ సినిమా చూడలేదు అంటున్నాం. ఇలా నెగిటివ్స్ చెప్పాలన్నా, ఇంటరాగేటివ్స్ అడగాలన్నా మనం డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా తీసుకుంటాం. అలాగే పాజిటివ్ సెంటెన్సెస్లో కూడా డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి నిరభ్యంతరంగా చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V2 యూజ్ చేసి చెప్పొచ్చు. అలాగే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి కూడా మనం చెప్పొచ్చు.